రాజకీయ ఎన్నికలను తలపించిన చారిత్రాత్మకమైన ఒంగోలులోని జూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చికి జరిగిన ఎన్నికల్లో సీనియర్ పాస్టర్ డీజే అగస్టిన్ వర్గం విజయకేతనం ఎగరవేసింది. చర్చి చరిత్రలో తొలిసారిగా కమిటీకి సంబంధించి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించారు. జిల్లా రిజిస్ట్రార్ ఆళ్ల బాల ఆంజనేయులు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. మొత్తం 13 మంది సభ్యులను ఎన్నుకోవలసి ఉండగా ఎన్నికలకు ముందే 6 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 7 సభ్యులకు ఎన్నుకునేందుకు జరిగినటువంటి ఈ ఎన్నికల్లో మొత్తం 3,319 మంది ఓటర్లకు గాను కేవలం 1,471 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండవ వర్గంగా ఉన్న పాస్టర్ జాన్ కెనడీ వర్గం ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతో పోలింగ్ పై కొంత ప్రభావం చూపించింది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ రాత్రి 10 గంటలకు పూర్తయింది. కౌంటింగ్ అనంతరం గెలుపొందిన వారి వివరాలను హైకోర్టుకు సమర్పించనున్నట్లు ఎన్నికల అధికారి బాల ఆంజనేయులు మీడియాకు తెలిపారు. హైకోర్టు ఆదేశానుసారం తాము ముందుకు వెళ్తామంటూ తెలిపారు. ఇదిలా ఉండగా జేఎంబీ చర్చి కమిటీ ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తాటిపత్తి చిరంజీవి, గోనా రేచల్, డీజే ఆశీర్వాదం, ఎద్దు సంధ్యారాణి, పూల విజయ సువార్తమ్మ, కనమాల లారెన్స్ చార్లెస్, ఎండ్లూరు జయశీలి, సండ్రపాటి షలోములు క్లౌపేటలోని పాస్టర్ అగస్టిన్ ను ఆయన నివాసంలో కలిశారు. గెలుపొందిన వారిని అగస్టిన్ అభినందించారు. నూతన కమిటీకి సెక్రటరీగా తాటిపత్తి చిరంజీవి, ట్రెజరరీగా గోనా రేచల్ వ్యవహరించనున్నారు.